ఇప్పుడు ఫైనల్‌గా దేనికి దారితీస్తది ఇదంతా కూడా? నిజంగా కూడా నేను ఇందాక చెప్పిన మీటింగ్ కదా! మీలాగానే బీహార్ అందరూ యూపీ మీటింగ్స్ పెట్టుకుంటున్నారు బీహార్ కదా! యూపీ‌ల్లాగా యాంటీ రెడ్డి ఉద్యమాలొస్తాయి. హ్మ్. అంటే ఇప్పటిదాకా గ్రామాలలో గాని, తెలంగాణ వ్యాప్తంగా కానీ గాని రెడ్డిలేం సంతృప్తిగా లేరన్న రేవంత్ రెడ్డి పాలన పైన. అది మీకు తెలవాలి. అయితే నేనేమంటున్నా అంటే అంటే నేను చూస్తుంటా కదా! అంటే రెడ్లందరిని నేను అనట్లేదు. ఎవరో ఒక 1% రెడ్ల వల్ల, రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళ వల్ల, హ్మ్. మొత్తం రెడ్డి సమాజానికి బీసీలు అగెనిస్ట్ అయ్యే పరిస్థితి ఉన్నది. ఆ హ్మ్. ప్రమాదం రాబోతున్నది. ఏం సజెస్ట్ చేస్తారు మీరు రేవంత్ రెడ్డికి? అనే సర్వే సరిగ్గా జరగలేదనేది వాస్తవము. హ్మ్. రీసర్వేకి ఆర్డర్ చేయమనండి. కంప్లీట్‌గా స్టార్టింగ్‌కెళ్ళి. రెండవది ఇప్పుడు 42 ఇయ్యడానికి ఏంది ఇబ్బంది? 46 ఉన్నారని ఆయనే చెప్పిండు కదా! అవును. 46 ఉన్నప్పుడు 42 ఇయ్యడానికి ఏంది ఇబ్బంది? అంటే ఇదంతా బీసీల మీద ఉన్న ద్వేషం రేవంత్ రెడ్డికి. మేమైతే అనుకుంటున్నది అది. ఆయనకుందా లేదా ఆయన చెప్పాలి. హ్మ్. అయితే ఇప్పుడు ఆయన బీసీలు ఓట్లు లేకుండా గెలిచిండా? ఏస్తేనే అందరు కలిసి కాంగ్రెస్ చేస్తేనే గవర్నమెంట్ గెలిచింది. వచ్చింది బీసీలు ఓట్లే. ఎవరికైనా అందరు కలిసి చేస్తేనే గెలుస్తారు. సరే ఆయనే రోజు రోజుకు మరింత చెడ్డ పేరు తెచ్చుకొని ప్రజలకు దూరం అవుతున్నాడు. ఏం చేయకపోయినా కేసీఆర్ గారు 4 ఏళ్ళు ఇంట్లో పడుకున్నా కూడా ఆయనను అధికారంలోకి తీసుకొచ్చే పరిస్థితిని రేవంత్ రెడ్డి క్రియేట్ చేస్తున్నాడు. ఆయనకు కదా సోయి ఉండాల్సింది. మా పార్టీ అగ్రనాయకుడు అధ్యక్షుడు చెప్పిండు. నేను దాన్ని పాటించాలి. ఖర్గే గారు కూడా అన్నారు కదా ఎన్నోసార్లు. అవును. మరి వాళ్ళ మాటలను కూడా ఎస్సీ వర్గీకరణ విషయంలో గానీ, బీసీల విషయంలో గానీ, కులగణన విషయంలో వాళ్ళ మాటలను కూడా గౌరవించకపోతే ఎట్లా? ఇప్పుడు బీజేపీ ఎట్లా కులగణన చేయనంటాంది. నువ్వు చేసి మొవ్వను అనిపించుకోవాలి కదా! హ్మ్. నిరూపించుకోవాలి కదా నువ్వు. బీజేపీ చేయనంటాంది. నేను చేసి చూపెట్టినా అని చెప్పాలి కదా! నీకు ఆయనకు తేడా అయింది మరి. హ్మ్. నా దృష్టిలో అయితే 2 పార్టీలకి ఏ తేడా లేదు. బీసీల విషయంలో ఇద్దరూ బీసీలకు వ్యతిరేకమే. దేశ ప్రయోజనాలు బీజేపీ గూడా. కాపాడంలో కూడా ఇద్దరు సేమ్. హ్మ్. వాళ్ళు చెప్తారు మేము బీసీకి అధ్యక్ష పదవి ఇస్తాం. గెలిస్తే బీసీని ముఖ్యమంత్రి చేస్తాం. మరి ఎందుకు కులగణన చేయవు? ఒక బీసీ ప్రధానమంత్రి ఉండి నువ్వు చేయకపోతే ఇంకెవడు చేస్తాడు రేపొచ్చి? హ్మ్. దేశమంతా నీకు బదిలీ చేస్తున్నది కదా! నువ్వు మంచోనివని. మరి బీసీలకు నువ్వు న్యాయం చేయకపోతే ఎవరు చేస్తారు? కులగణన చేయాలి కదా! నేను చేయనని అఫిడవిట్ ఎట్లా ఇస్తావు నువ్వు? నువ్వు కాంగ్రెస్ పార్టీని మన్మోహన్ సింగ్ ఉన్నప్పుడు కులగణన చేయాలని పట్టుబట్టినోళ్ళు మీరు. అవును. ఇవాళ మేము అధికారంలోకి వచ్చినాం కాబట్టి మేము చేయమంటే ఎట్లా? ఇప్పుడు కేటీఆర్ రిజర్వ్ చేయాలని డిమాండ్ 100% వైబులేనా? 100% వాస్తవం. వట్టి డిమాండ్ చేసి ఉండొద్దు. హ్మ్. జనంలోకి పోవాలి ఆ డిమాండ్ మీద రీసర్వే చేయాలని.